పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు. మా హయాంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా, తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకి ఒక విఐపి లెటరు, మంత్రులు అయితే 2 విఐపి లెటర్స్, అంటే 12 మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు, 12 మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట. హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జిఏడిలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? అంటే వారికి హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు మొన్న తిరుపతి లడ్డూ గురించి చేసినటువంటి ఆరోపణలు, సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద? ఇది ఒకటే కాదు, తిరుపతి లెటర్లు ఒకటే కాదు, వారి నియోజకవర్గంలో ఈ రకంగానే పేకాట క్లబ్లు నడుస్తూ ఉన్నారు. వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు కాదు, శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి దుస్థితికి మంత్రులు ఉన్నారంటే ఏం చెప్పమంటారు దీని గురించి? సో దీని మీద సమాధానాలు, ఇది కూడా దేనికి, అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ సరిదిద్దుకోకపోతే చివరికి పేపర్లో రాయించి వారి మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనంటే వీటి మీద బుర్రపెట్టడం మానేసి మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీని నమ్మి మా పార్టీతో నడుస్తున్నటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళ సభ్యత్వాలు మీరే రాసేసుకొని, మీరు సభ్యత్వాలు రాసుకోవచ్చేమో కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమానురాగాల్ని, వారు నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని మీరు లాక్కోలేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి సమాధానం చెప్పి లోకేష్ గారు ఆ గ్రామానికి వస్తారా? లేదు మాకు అంతా బాగానే ఉంది, మేమేమీ చేయట్లేదు, మేము క్లబ్బులు నడపట్లేదు, ప్యాకెట్ హబ్బులు నడపట్లేదు, లేకపోతే బెల్ట్ షాపులు లేవు, రియల్ ఎస్టేట్ దందాలు చేయట్లేదు, భూములు ఆక్రమించుకోవట్లేదు, మేమంతా సచ్చీలుమి, మాతో పాటు ఉన్నటువంటి సహచార మంత్రులు ఏ తప్పులు చేయట్లేదని చెప్పి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఒక దళిత మంత్రి అని చెప్పి మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారా? మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక విజయనగరానికి చెందినటువంటి బీసీ మంత్రి ఎయిర్పోర్ట్లో సహజంగా ఒకరికొకరు ఎదురైనప్పుడు ఏం చేస్తామండి? హిందూ సాంప్రదాయమో లేదా భారతీయ సంస్కృతో ఎదురుపడితే సంస్కారంగా నమస్కారం చేసుకునేటువంటిది మన సాంప్రదాయం. ఆయన సత్యబాబు గారికి ఎదురుపడితే ఆయన నమస్కారం చేశాడని చెప్పి ఆయనతో సారీ చెప్పించేటువంటి పరిస్థితి ఉంది. మన గౌతు లచ్చన్న గారి అమ్మాయి, వాళ్ళ మనవరాళ్ళు పాపం శిరీషమ్మ, వారు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ విజయవాడలో చేస్తే దానికి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆహ్వానించారని ఆవిడతో సారీ చెప్పించారు. కొలుసు పార్థసారథి గారు బీసీ మంత్రి, వారితో క్షమాపణ చెప్పించారు. అంటే ఇది కేవలం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా మంత్రిని మీరు కావాలని చెప్పి వారిని టార్గెట్ చేస్తున్నారా? లేదా బీసీలను వార్న్ చేస్తున్నారా? లేదా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో దేవినేని ఉమ్మగారు ఉండేవారు గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో, ఆయన నెలకి తిరుపతిలో 3 లక్షలకు అమ్మేసేవాడు. 3 లక్షలు తక్కువ వేసి తీసుకునేవాడు కాదు. ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు, నెలకు 3 లక్షలు కేవలం తిరుపతి లెటర్లు అమ్ముకోవడానికి. సో ఈ రకమైనటువంటి చర్యలతో వారు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఇవన్నీ వీటి మీద శ్రద్ధ పెట్టండి. పార్టీ సభ్యత్వాలు ఎంతమంది న్యాయంగా ఎంతమంది వస్తే అంతమంది చేయించుకోండి, తప్పే ఉంది.
మీ ఆ గ్రామంలో 750 మంది ఓట్లు వేశారు, ఆ 750 మంది సరే ఇంకో 50 మంది పెరిగారు, వేయించుకోండి. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేసి ఏదో గొప్పగా దాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి, వారి పార్టీ నాయకులకి, వారి ప్రజాప్రతినిధులకి, ఆ పార్టీని ఇప్పుడు నడిపిస్తున్నటువంటి సకల శాఖ మంత్రి లోకేష్ గారికి, వీరందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని మరి రేపు వచ్చి ఏం మాట్లాడతారో, రేపు వస్తారో లేదో, ఏం చెప్తారో అనేటువంటి వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ భీమిలి నియోజకవర్గానికి సరే మొన్న మా ఇన్ఛార్జ్ గారు పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ త్వరలోనే కొత్త సమన్వయకర్తను కూడా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. సరే పండగ ముందా తర్వాత అనేటువంటిది వారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు. సమన్వయకర్త ఉన్నా లేకపోయినా ఈరోజు జిల్లాలో అత్యంత బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం, అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. మొన్న జరిగినటువంటి ఫలితాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కాస్త బాధ అనిపించవచ్చు, కానీ డెఫినెట్గా దాని నుంచి బయటపడేటువంటి కార్యక్రమం చేస్తాం. మళ్ళీ తిరిగి 2019లో వచ్చినటువంటి ఫలితాలు వచ్చేటువంటి విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. సో డెఫినెట్గా పార్టీ మీకు అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి వారందరికీ తెలియజేసుకుంటూ, ఎవరి ప్రలోభాలకి, ఎవరి భయాలకి, ఎవరు బెదిరింపులకి దయచేసి భయపడొద్దు. మీ తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది అనేటువంటి భరోసాని ఇవ్వడానికి ఈరోజు వారి ముందుకు రావడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.